అనగనగా ఒక చిన్న గ్రామంలో గోవిందమ్మ అనే ఆవు ఉండేది. ఆ గ్రామంలో అందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆమె పాలు మాత్రమే కాకుండా గడ్డి తినడానికి తోడు ఉండేవారికి కూడా సహాయం చేసే అంత మంచి మనసు కలిగి ఉండేది. అదే అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులికి చాలా కోపం, చాలా అహంకారం కూడా. చిన్న ప్రాణులని భయపెట్టడం, గ్రామానికి వచ్చి మేకలు కోళ్ళు దోచుకుపోవడం ఆ పులికి అలవాటు. ఒకరోజు పులి గ్రామానికి వచ్చి గోడ దగ్గర దాక్కొని నొక్కి నొక్కి చూస్తుంది. అదే సమయంలో గోవిందమ్మ అనే ఆవు గడ్డి పరకలు తింటూ అక్కడికి వచ్చింది. ఆ పులి ఆ ఆవు కంట్లో పడింది. ఆ ఆవును చూసి పులి, ఈరోజు నాకు మంచి విందే దొరికింది అని ఆవు మీదికి దూకబోయింది. కానీ ఆ ఆవు భయపడకుండా పులి వైపు చూసి నెమ్మదిగా వచ్చి ఇలా అంది, నన్ను తినడంలో నీకు లాభం లేదు పులిరాజా, కానీ నేను చెప్పే ఒక మంచి మాట నీకు జీవితాంతం ఉపయోగపడుతుంది, గుర్తుంచుకో అని అనేసరికి ఒక్కసారిగా పులి అక్కడ ఆగింది. ఆగి ఆవు ఏమి చెబుతుందో అనే ఆశతో వినడం ప్రారంభించింది. ఆవు ఇలా చెప్పింది పులితో, బలమైన వాడిగా ఉండడం గొప్ప విషయం, కానీ ఆ బలం వల్ల ఇతరులను భయపెట్టి నిన్ను చూసిన వాళ్ళంతా భయపడితే నీకు నిజమైన స్నేహితులు ఎవరూ ఉండరు. భయం బలం కాదు, దయ బలం అని చెప్పింది ఆవు. పులి మొదట ఎగతాళిగా నవ్వింది, నువ్వేంది నాకు చెప్పేది అని. నవ్వి ఇలా అంది ఆవుతో, నువ్వు చెప్పేది నాకు అవసరం లేదు అని అంది. ఆవు చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఒకరోజు నీకు సహాయం కావాలి, అప్పుడు నీ కోపానికి కాదు నీ మంచితనానికి ప్రజలు స్పందిస్తారు అని అంది. పులి కొంచెం సేపు ఆలోచించింది. ఆ రోజు ఆవును వదిలేసి అడవికి వెళ్ళింది పులి. ఆవు మాటలు విని పులి తన మనసులో ఆ మాటలను నింపుకుంది, గుర్తుపెట్టుకుంది మనసులో. పులి ఆవు మాటలు మనసులో ఉంచుకుంది. మార్పుకు కారణమైన ఆవు కొన్ని రోజుల తర్వాత పులి అడవిలో చిక్కుకున్నప్పుడు వేటగాళ్ళ బోనులో పడింది. బయటపడలేక భయపడిపోయింది. ఆ శబ్దం విని గోవిందమ్మ అనే ఆవు అక్కడికి వచ్చింది. వచ్చేసరికి పులి ఆపదలో ఉంది. కన్నీళ్లతో చూసింది, నన్ను కాపాడు అని. ఆవు వెంటనే గ్రామంలోని కాపరులని పిలిచి పులిని బోనులో నుండి బయటకు తీసేందుకు సహాయం చేసింది. పులి ఆశ్చర్యపోయింది, నేను నిన్ను తినబోయాను కూడా, అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడావు అని అడిగింది పులి ఆవును. ఆవు మృదువుగా ఇలా అంది, కోపానికి ప్రతిగా కోపం ఇవ్వడం సులభం, కానీ దయ చూపితే హృదయాలు మారుతాయి అని అన్నది. ఆ తర్వాత పులి పూర్తిగా మారిపోయింది. గ్రామానికి తిరిగి రావడం మానేసింది. చిన్న జంతువులను భయపెట్టడం మానేసి అప్పుడప్పుడు అడవిలో వారికి కూడా రక్షణగా ఉండేది పులి. గ్రామంలోని పిల్లలు ఆవుని చూసి ఇలా అనేవారు, గోవిందమ్మే మన అడవిని మార్చింది, పులిని మంచిగా మార్చింది.
అని అందరూ అనుకునేవారు, అభినందించేవారు. ఇలా ఆవు చూపిన దయ పులిని మార్చింది. దయ ఎప్పుడూ కోపం కంటే గొప్పది.